ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో జరిగినటువంటి పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సిద్దిపేటలో ఈరోజు పలువురు విద్యార్థులు సుమారు 1500 మంది విద్యార్థులతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా రానున్న వేసవి కాలంలో విద్యార్థులు ఎట్లా మెలగాలి, ఎట్లా ఉండాలనే విషయాల మీద ఆయన అవగాహన కల్పిస్తూ ఒక భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రానున్న వేసవి కాలంలో విద్యార్థులు ప్రమాదాలకు లోనుకోకుండా చెరువుల్లోకి వాగుల్లోకి వెళ్ళి వాళ్ళు చనిపోకుండా జాగ్రత్త తీసుకోవాలని, అట్లాగే వాహనాల మీద వెళ్ళి యాక్సిడెంట్లకు గురై మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మంచి అలవాట్లు చేసుకోవాలని, పుస్తకాలు చదవాలని, కొత్త విషయాలు తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విపంచి కిమ్స్ ఆసుపత్రి నిర్వహించినటువంటి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ఉచిత చికిత్సకు సంబంధించిన పరీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని క్యాన్సర్ వ్యాధిని పడకుండా ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగానే చికిత్సలు చేయించుకోవడానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం టీటీసీ భవన్లో జరిగినటువంటి కార్మిక సంఘ సమావేశంలో పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, ఈ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని పూర్తిగా కాలరాశి వేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. అనంతరం